బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లలో మాస్క్ మ్యాన్ హరీష్ గురించి ఆడియన్స్ అంచనాలు భారీగా ఉండేవి. అగ్ని పరీక్ష షోలో ఆయన పట్టుదల, దూకుడు చూసి టాప్ 5 కి చేరే అర్హత ఉన్న బలమైన కంటెస్టెంట్ గా అందరూ భావించారు. కానీ హౌస్ లో ఆయన ప్రయాణం మాత్రం ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గట్టుగా సాగలేదు. హరీష్ మొదటి నుంచి తనకు తానుగా ఎలివేషన్స్ ఇచ్చుకోవడం, ప్రతి చిన్న విషయానికి హౌస్ మేట్స్ తో గొడవ పడడం, ఆ తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా మూలన కూర్చొని ఉండడం, ఈ అలవాట్లు ఆయనకు పెద్ద మైనస్ గా మారాయి. టాస్క్ల విషయానికి వస్తే అగ్ని పరీక్షలో ఫుల్ స్కోప్ దొరికినట్లుగా బిగ్ బాస్ లో హరీష్ కు ఆశించిన స్థాయిలో ఛాన్స్ దొరకలేదని చెప్పాలి. అయితే ఛాన్స్ వచ్చినప్పుడల్లా హరీష్ తన పట్టుదలను చూపించేవాడు. కానీ ఈ వారం టాస్క్ మధ్యలో దెబ్బలు తగలడం వల్ల ఆయన డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. మొత్తంగా ఈ వారం స్క్రీన్ స్పేస్ కూడా పెద్దగా దొరకకపోవడం ఆయన ఎలిమినేషన్ కు కారణంగా నిలిచింది. హరీష్ కు వారానికి దాదాపు 80,000 రూపాయల చొప్పున పారితోషికం లభించిందని అంచనా. 4 వారాలు హౌస్ లో కొనసాగినందుకు గాను ఆయన సుమారుగా 3,20,000 రూపాయలను రెమ్యునరేషన్ గా అందుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి టీవీ.